తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు ప్రకటించిన తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. తీన్మార్ మల్లన్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సమావేశానికి హాజరై మద్దతు తెలిపిన బీసీ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఈ రోజు బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ బ్యాంకెట్ లో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొని తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొని జెండా ఆవిష్కరణ, లోగోను ఆవిష్కరించడమే కాకుండా ఉద్యమ నాయకుడు బీసీ ఆద్యుడు నారగోని గౌడ్ ద్వారా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని సభను ఉద్దేశించి చెప్పడం జరిగింది. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మొదటగా తన తండ్రి పాదాలకు నమస్కరిస్తూ అదేవిధంగా వేదికను అలంకరించిన మేధావులు, పెద్దలు అందరికీ పాదాభివందనాలు చేస్తూ పార్టీని ఆవిర్భవించినట్టు ప్రకటించడం జరిగింది. మేధావులు, పెద్దలు మరియు పత్రికా విలేకరులు దాదాపుగా హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, బీసీ నాయకులు, సంఘాలు, కుల సంఘాలు అందరూ పాల్గొనడం జరిగింది. 33 జిల్లాలు, ప్రతి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న జేఏసీ యొక్క కన్వీనర్లు మరియు కార్యవర్గాలు పాల్గొని ఆవిర్భావ సభను విజయవంతం చేయడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఆవిర్భావం ప్రకటన జరిగిన కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, వికారాబాద్ అధ్యక్షులు శంకర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింగరావు, జేఏసీ చైర్మన్ అడ్వకేట్ రమేష్ యాదవ్, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గౌడ్, వికారాబాద్ నియోజకవర్గం కన్వీనర్ రమేష్ యాదవ్, మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, తాండూరు సాయిలు యాదవ్, కంకల్ రమేష్, శ్రీనివాస్, అశోక్, మల్లేష్, కృష్ణరాజు, తీన్మార్ మల్లన్న టీం సుదర్శన్, విజయ్, లలితారాణి, విజయలక్ష్మి అనేక మంది అభిమానులు, కార్యకర్తలు, పెద్దలు పాల్గొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ